హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు అయితే మా ఇంట్లో వెజిటేబుల్స్ ఏం లేవు కాబట్టి ఏం చేయాలా అని ఆలోచిస్తే ఒక ఐడియా వచ్చింది. అదేంటంటే ఓన్లీ ఆనియన్ ఫ్రై. మా ఇంట్లో నిన్న గుడికి వెళ్ళొచ్చాం కాబట్టి కొబ్బరి ఉండే, పచ్చి కొబ్బరి. అయితే ఆనియన్ కట్ చేసి అవి ఆనియన్ కర్రీ ఫ్రై చేసి అందులో పచ్చి కొబ్బరి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈరోజు మీకు అది ఎలా చేస్తారో చూపిస్తాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చూసి చెప్పండి. ఫస్ట్ ఆవాలు జీలకర్ర వేసినాను, మళ్ళీ ఏంటిది అది? సాల్ట్, కొంచెం ఆనియన్స్ ఫ్రై మూత పెట్టు. ఏం వెజిటేబుల్స్ లేనప్పుడు ఓన్లీ ఆనియన్స్లో పచ్చి కొబ్బరి వేసి కర్రీ చేస్తే చాలా బాగుంటుంది, అన్నంలో కానీ చపాతీలో కానీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఆనియన్ ఫ్రై అయినాయి, గోల్డెన్ బ్రౌన్ కలర్ రావన్నా. కొంచెం ఫ్రై అయితే అది కొబ్బరి ఆనియన్స్ ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇందులో మనం పచ్చి కొబ్బరి మిక్స్ పెట్టుకున్నాం కదా, ఇది బాగా మెత్తగా పట్టుకోవద్దు, కొంచెం బరకగానే ఉంచాలా, అయితేనే టేస్ట్ బాగుంటుంది. మనం తింటుంటే తగులుతుంది కదా కొబ్బరి ముక్కలు. అప్పుడు చాలా ఏం కూరలు ఏముంటాయి కదా ఆనియన్స్. ఇది మంచిగా ఫ్రై అయ్యాక పసుపు, ఉప్పు, కారం వేసుకోవాలి. కావాలని నీళ్ళు పోసుకోవాలి. కావాలంటే మనం చింతపండు రసమైనా వేసుకోవచ్చు, ఇందులో బాగుంటుంది. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు, ఇందులోనే కారం. మీరు ఎంత తింటారో అంత వేసుకోవాలి కారం, రుచికి సరిపడా. మీకు ఎక్కువ తింటే ఎక్కువ. సాల్ట్ ఆల్రెడీ వేసేసాం కదా, లాస్ట్లో చూసుకొని వేసుకోవాలి. కాసేపు మూత పెట్టేద్దాం, సిమ్లో పెట్టేసి. ఎంత ఒక 5-10 మినిట్స్ అయిపోతుందా? అంతే, ఒక 10 మినిట్స్, ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి ఉంచి తర్వాత వాటర్ పోసుకోవాలి మనకు కావాల్సినన్ని, అంతే. ఇంకా కొంచెం ధనియాల పొడి వేస్తున్నాను, కొంచెం. మీకు కావాలంటే ఇలాగే ఫ్రై లాగా అయినా తినొచ్చు, బాగుంటుంది. కావాలంటే వాటర్ పోసుకోవచ్చు, ఒట్టి వాటర్ అయినా, లేదంటే చింతపండు రసం అయినా వేసుకోవచ్చు. మేము మాత్రం ఈరోజు ఇలాగే ఉంచుదామని అనుకుంటున్నాం. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉంది. సరిపోయింది. చాలా బాగుంది ఫ్రెండ్స్, ఇలాగే ఫ్రై లాగే బాగుంది. కావాలంటే మీరు వాటర్ అయినా వేసుకోవచ్చు. అంతే, కర్రీ రెడీ అయిపోయింది. చూసారా, పైన వేసి కూడా పెట్టలేదు. అయింది. ఇప్పుడే వేడి వేడి రైస్, కర్రీ కూడా అయింది. కర్రీ చూడండి, చూడడానికి చాలా బాగుంది.
ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తాను మీకు ఎలా ఉందనేది. చాలా వేడి ఉంది. చాలా బాగుంది ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, అప్పుడు థ్యాంక్స్ చెప్పండి నాకు.